దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు. దేవిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్, ఏం చేయాలి ఇప్పుడు? December 1 వచ్చింది, ఉద్యోగులకు సంబంధించి డిఏ సమయం వచ్చింది, పిఆర్సీ సరే పిఆర్సీ ఇచ్చే పరిస్థితులు అయితే లేదు ప్రభుత్వం, హెల్త్ కార్డ్స్ ఇవన్నీ విషయాల్లో ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి? డెఫినెట్ గా మా పార్టీ స్టాండ్, మా పార్టీ పరంగా కూడా నేను ఒక మాజీ ఉద్యోగిగా అడుగుతా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అది అధికార పక్షాన్ని డిమాండ్ చేయడం కావనే, బట్ మాజీ ఉద్యోగిగా, మాజీ టీఎన్జీఓ అధ్యక్షుడిగా చెప్పండి. ఇప్పుడు భరత్ గారు మాజీ ఉద్యోగ సంఘాల నేతగా చెప్పిన, ఉద్యోగుల పక్షపాతంగా చెప్పిన, పార్టీ సభ్యులుగా చెప్పిన ఒకే అంశం కదా. ఏ రాష్ట్రంలో కూడా లేవు. పిఆర్సీ 2 సంవత్సరాలు పోయింది, ఈ జూలై వస్తే 3వ సంవత్సరం దాటి హెల్త్ కార్డ్ సంబంధించిన పురోగతి ఫలితాలు కాదు. తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటి సమస్యకు పరిష్కారం కావాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నాయి. శక్తి మేరకు అందించేయను ఉద్యోగ సంఘాలుగా ప్రతిపక్ష పార్టీగా మేము ప్రభుత్వంగా అసలు కేసీఆర్ గారికి మేము దానికి అనేక సందర్భాల్లో ఈ సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు? మేము ఎన్నికల రక్తానికి రాగానే తక్షణ చెల్లింపు చేస్తామని చెప్పిండ్రు డిగ్రీలకు సంబంధించి. అట్లాగే సిపిఎస్ మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు, హెల్త్ కార్డు సంబంధించి తక్షణం చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్, అందరూ కోరుకున్నటువంటి డిమాండ్. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటి దాని మీద నెగోషియేట్ చేసి కనీసం కొన్ని సమస్యలైనా పరిష్కరించాలి కదా పరిష్కారం. ఇవాళ పరిష్కరించి చిన్న సమస్య ఏ ప్రభుత్వం పరిష్కరిస్తుంది? రోజులు గడుపుతున్న కొద్ది సమస్యలు వాటికంటే అంటే పరిష్కారం ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి డిమాండ్ టీఆర్, డిఎస్ల హెల్త్ కార్డు, అట్లాగే మన ఉద్యోగులకు బకాయి. ఈ 4 విషయాల్లో లక్షలాది మంది ఉద్యోగులందరూ కూడా ఇంకా చాలా బాధ అనిపించింది. మహబూబాబాద్ లో ఒక ఎంప్లాయీ మరణించినటువంటి ఉదంతం కానీ, అనేక మంది ఉద్యోగులు మాకు సరైనటువంటి డబ్బులు రావడం లేదు, మేము మరణిస్తున్నామని చెప్పి చాలా పత్రికల్లో వార్తలు. నిజంగానే ఒక ఉద్యోగ సంఘాల నేతగా కావచ్చు, ఈ సుదీర్ఘ కాలం పట్టినటువంటి మా మత బాగా భరత. కాబట్టి ఇప్పటికీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉద్యోగ సంఘాలకు పిలిపియండి. మేము ఎక్కువ ఉద్యోగ సంఘాలు ఉన్నాడు, వారు లేరు, ఇందులో డిబేట్ గారు నేను చెప్తున్నా. జగదీశ్వర్ గారు ఉన్నారు, వారి నాయకత్వంలో ఒక జేఏసీ ఉంది. వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం కోసం చూపించి ఉద్యోగులు పరిష్కరించాలి తప్ప ఇలా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులు సాగిస్తారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులు సాగించారు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సాగరిస్తారు. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీతో భాగంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్తున్నది. ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవాలు పెట్టుకుంటున్నాయి, ఏదో 6 రోజులు, కనీసం 6 రోజుల్లో 7 రోజులు మరి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అని బల్లగుద్ది చెప్తున్నాడు. కాబట్టి ఉద్యోగం ఇచ్చినటువంటి హామీ కూడా ఉద్దేశమని బల్లగుద్ది చెప్పే విధంగా ఈ ప్రభుత్వం పని చేయాలని డిమాండ్ ఇస్తున్నారు. ఓకే.